వాటిని సురక్షితంగా పరిరక్షిస్తున్నాము. ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని, వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి. మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్ళు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి, ఇక్కడ అవి నెస్టింగ్, ఇక్కడ గుడ్లు పెడతాయి. కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా 1000-2000 కిలోమీటర్లు అవి, వాటికి దేవుడిచ్చిన వరం, వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి మనం ఇప్పుడు ఫోన్ లో GPS పెట్టుకొని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి, వాటికి దాని బాడీలోనే GPS ఉంది. ఎట్లా వెళ్ళాలి ఏంటనేది దాని బాడీలోనే అది అమర్చబడింది. అది దాని ప్రకారం 2000 సముద్రం, ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ ఏదో ఉంటుంది, అటు ఇటు వెళ్ళాలని. సముద్రం ఎటు తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి. దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది, మన రాష్ట్రం నుండి తీర ప్రాంతాలకి అది వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని, ఏదైతే ఈ రోజు మనం ఇలా పిల్లల్ని ఈ గుడ్లన్నిట్లో సేకరించి మనము అవి పొదిగేదాకా పెట్టుకొని ఇలా మళ్ళీ సముద్రంలోకి వదిలే విధంగా చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మంచి సహాయం అందిస్తున్నటువంటి